అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు పచ్చి అరటికాయ ఎండు రొయ్యల కర్రీ నా స్టైల్లో చేసి చూపిస్తానండి. ఇలా అరటికాయని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి. ముందుగా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇట్లా కట్ చేసుకోవాలండి. అందులో ఉప్పు, కారం, పసుపు, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, లాస్ట్లో కొత్తిమీర అండి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తానండి మీకు. ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకోవాలండి. అందులో ఎండురొయ్యలు ఫస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఎండురొయ్యలు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు కూడా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మసాలా కూడా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు అరటికాయ కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై అయిపోయింది. ఇందులో ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలండి. కాసేపు ఫ్రై అవ్వనివ్వాలండి. ఇవి బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఈ గ్లాస్తో వాటర్ పెట్టుకోవాలండి. తర్వాత ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. కుక్కర్ మూత పెట్టేయాలండి. అరటికాయ కర్రీ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో ఫైనల్గా ఇందులో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉడకనివ్వాలండి. కర్రీ ఉడికిపోయిందండి. ఇంతేనండి పచ్చి అరటికాయ ఎండురొయ్యల కర్రీ అండి. మీకు కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.